హలో హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో అయితే మీ అందరికీ స్వాగతం. ఇవాళ అయితే పోయిన ఇయర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సీసీఏకు అలాగే నార్మల్ ఎట్లున్నాయి అనేది చూసుకుందాం. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఫస్ట్ చూసుకున్నట్టే 2019లో ఎలా ఉన్నాయి, 2025లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుందాం. తర్వాత పోయిన ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంది, ఈ ఇయర్ ఎంత ఉండొచ్చు చూద్దాం. ఎందుకంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం మనం. సికింద్రాబాద్కి 9328 పోస్టులు ఉన్నాయి జనరల్ అప్పుడు. ఓకేనా, అప్పుడు యూఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, 57 ఉంది. ఈడబ్ల్యూఎస్కు 40 ఉంది, ఓబీసీకి 52 ఉంది, ఎస్సీకి 46 ఉంది, ఎస్టీకి 43 ఉంది. ఓకేనా, చెన్నైకి 9579 పోస్టులు ఉన్నాయి. అప్పుడు యూఆర్కి 60 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 40 ఉంది, ఓబీసీకి 55 ఉంది, అలాగే ఎస్సీకి 49 ఉంది, ఎస్టీకి 43 ఉంది. అలాగే బెంగళూరు చూసుకున్నట్టయితే 7167 పోస్టులు ఉండడం జరిగింది. 66 కట్ ఆఫ్ ఉంది, 50 ఈడబ్ల్యూఎస్కి ఉంది, ఓబీసీకి 66 ఉంది, ఎస్సీకి 50 ఉంది, ఎస్టీకి 48 ఉంది. అలాగే ఇప్పుడు 2025 నోటిఫికేషన్లో వచ్చిన సికింద్రాబాద్కు ఉన్న పోస్ట్ చూసుకున్నట్టయితే 1642. అప్పుడు 1000లలో ఉండడం జరిగింది, ఇప్పుడు 100లలో ఉండడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2694 ఉన్నాయి చెన్నైకి. బెంగళూరుకి అయితే 503 మాత్రమే ఉండడం జరిగింది, ఇంత తక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ అప్పటిదాంతో పోల్చుకుంటే అప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఇంత జరిగింది. ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి, ప్లస్ అప్లై చేసిన వాళ్ళు కూడా పెరగడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి దీనికంటే ఎక్కువనే ఉంటుంది కాబట్టి మనం మినిమం ఇప్పుడు ఎంత ఉంటుంది అనుకోవచ్చు, సికింద్రాబాద్కి 70 లేదంటే 65 నుంచి 70 ఉంటుంది అనుకోవచ్చు. ఎంత 65 నుంచి 70 ఉంటుంది అనుకోవచ్చు. ఓకేనా, యూఆర్కి. అలాగే చెన్నైకి 60 ఉంది. 60 అంటే అప్పుడే 60 ఉందంటే ఇప్పుడు 60, ఇది కూడా అంతే, 65 నుంచి 73 అట్లా ఉండొచ్చు. అదే బెంగళూరు కూడా అప్పుడు ఎంత ఉంది, యూఆర్కి 66 ఉంది. ఇప్పుడు నార్మల్గా 66 అప్పుడే ఉంది. ఇప్పుడు ఎలా ఉండొచ్చు అంటే నాకు తెలిసి 65 నుంచి 75 దాకా ఉండొచ్చు ఈజీగానైతే 65 నుంచి 75 దాకా ఉండొచ్చు యూఆర్కి. ఈడబ్ల్యూఎస్కి కూడా అంతే, కొన్ని ఎక్కువ మార్క్స్ కలుపుకుంటే అయిపోతుంది. ఓబీసీకి కూడా అంతే. ఓబీసీకి అయితే అంత ఈజీగా ఉండదు, 52 అయితే ఉండదు. ఈసారి సికింద్రాబాద్కి అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది, తక్కువనైతే అస్సలు ఉండదు. 52 ఉందంటే నాకు తెలిసి ఈసారి 60 to 70 మధ్యలో ఉంటుంది. ఇది కూడా యూఆర్కి అంత ఒక 2 మార్క్స్ తక్కువ ఉంటుంది అంతే. అంటే ఇది కూడా అంతే, దీనికంటే ఓబీసీ కంటే 3-4 మార్క్స్ తక్కువ ఉంటుంది, దీనికంటే ఒక 3-4 మార్క్స్ తక్కువ ఉంటుంది. చెన్నై జోన్లో కూడా అంతే, బెంగళూరు జోన్లో కూడా అలానే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడున్న పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, దాని గురించి అయితే ఏం డౌట్ పడకండి, ఎక్కువ పెరగడం అయితే పక్కా జరుగుతుంది. మీరు అటెంప్ట్ చేసిన దాన్ని బట్టి కాలిక్యులేషన్ చేసుకొని చూడండి, ఈ మార్క్స్ చూసుకోండి, పోయిన ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది అనేది. ఇప్పుడు అసలు కట్టానికి వచ్చినాం, సీసీఏ కట్ ఆఫ్ పోయిన ఇయర్ ఎన్ని ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని వచ్చినాయి, యూఆర్లు ఎన్ని ఉన్నాయి, ఓబీసీలు ఎంత కట్ ఆఫ్ ఉందని అయితే చూద్దాం. ఓకేనా, సీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి 2019 పోస్టులు ఎన్ని ఉన్నాయి, 2025లో పోస్టులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఓకేనా, సికింద్రాబాద్లో 2019లో 1867 పోస్టులు ఉండడం జరిగింది. 2025లో 327 పోస్టులు ఉండడం జరిగింది. 1867 పోస్టులకు యూఆర్లో 40 కట్ ఆఫ్ ఉంది, ఓబీసీకి 30 మాత్రమే ఉండడం జరిగింది, ఎస్సీకి 30 ఉంది, ఎస్టీకి 30 ఉంది. ఈ 30 ఓబీసీకి 30 చూసుకుంటే నార్మల్గా ఎన్ఈఎస్సీలో 30 తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే అప్పుడు వాళ్ళకు లేదు, ఇప్పుడున్న వాళ్ళకైతే నార్మల్గా 30 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 27, 30, 33 వరకు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈజీగా ఆ మార్క్స్ తోటే జాబ్ రావచ్చు, ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడైతే అట్లా లేదు. కానీ ఇప్పుడు చెన్నై చూసుకున్నట్టయితే 1914 పోస్టులు ఉన్నాయి 2019లో, ఇప్పుడు 540 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. అప్పుడు యూఆర్కి 40 ఉంది, అప్పుడు ఓబీసీకి 30 ఉంది, ఎస్సీకి 30 ఉంది, ఎస్టీకి 30 ఉంది. బెంగళూరు చూసుకున్నట్టయితే 2019లో 1433 పోస్టులు ఉన్నాయి, 2025లో ఇప్పుడు 101 పోస్టులు మాత్రం ఉండడం జరిగింది, ఇంత తక్కువ పోస్టులు. ఇప్పుడు యూఆర్కి 40 ఉంది, అప్పుడు 30, సేమ్ అంతా 30 ఇట్లా ఉండడం జరిగింది. ఇవి ఎందుకు సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు తీసుకోవడం జరిగిందంటే మన వాళ్ళు ఎక్కువ, తెలుగు వాళ్ళు ఎక్కువ సికింద్రాబాద్ లేదా చెన్నై, బెంగళూరు. మా ఫ్రెండ్స్ ఎక్కువ చెన్నైకి చేసారు కాబట్టి నేను చెన్నై ప్రత్యేకంగా తీసుకున్నా. మా ఫ్రెండ్స్ కూడా అడిగారు చెన్నై గురించి చెప్పు అని చెప్పేసి, అందుకే చెన్నై తీసుకోవడం జరిగింది. అలాగే మన మెయిన్గా సీసీఐ చూసుకున్నట్టయితే ఇప్పుడు సికింద్రాబాద్కి 327 పోస్టులే ఉన్నాయి, అప్పుడు ఇన్ని ఉన్నాయి. అప్పుడు ఇవి కూడా ఫిలప్ కాలేదట పోస్టులు, అప్పుడు ఇన్ని కూడా పోస్టు ఫిలప్ కాలేదు ఎక్కడ కూడా.
ఏ జోన్లో కూడా మొత్తం పోస్టులు అనేది ఫిలప్ కావడం జరగలేదు. అప్పుడు ఎక్కువ తెలియదు కాబట్టి. ఇప్పుడు సీసీఐలో చూసుకున్నట్టయితే ఇది యూఆర్ 40 ఉంది సికింద్రాబాద్కి. ఇప్పుడు ఒక +10 వేసుకుందాం, 50 ఉండే అవకాశం ఉంది. 50+ ఉంటుంది అంతే, 50 to 50+ ఉండడం జరుగుతుంది. అంతపోతే లాస్ట్ వరకు 60 లోపు అయితే ఉండడం జరుగుతుంది. అంతకంటే అయితే ఎక్కువ ఉండదు. అలాగే సికింద్రాబాద్ ఓబీసీకి చూసుకున్నట్టయితే అది కూడా అంతే 50+ ఉంటుంది, 50+ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కూడా అంతా మీకు తెలిసిందే, పాత వీడియోలో ఓల్డ్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి. కట్ ఆఫ్ ఎట్లుంటుంది, ఎట్లా తీసుకుంటారు, రిజర్వేషన్ తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా చెప్తున్నా. ఓకేనా. చెన్నై కూడా చూసుకున్నట్టయితే 1914 పోస్టులు ఉన్నాయి, అప్పుడు 40 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 540 పోస్టులే ఉన్నాయి. ఈసారి అయితే ఎక్కువ చెన్నైకి అప్లై చేసిన మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండి చెన్నైకి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి చూద్దాం ఈసారి కట్ ఆఫ్ పెట్టడం. మా ఫ్రెండ్స్ అందరూ చెన్నై గురించి అని అడుగుతున్నారు. చెన్నై గురించి అయితే ఈ 3 తీసుకోవడం జరిగింది. బెంగళూరుకి అయితే మా ఫ్రెండ్స్ ఎవరు అప్లై చేయలేదు, కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు అప్లై చేయడం జరిగింది. సికింద్రాబాద్కి అయితే మనం అప్లై చేసినాం. నార్త్ వాళ్ళు ఎవరు లేకుండా ఉంటే సికింద్రాబాద్ జోన్ మన సికింద్రాబాద్ జోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏ లొల్లి ఉండదు మనకు. నార్త్ వాళ్ళు ఎంటర్ అయ్యారంటే ఇక మన కొంచెం కష్టమే అనుకోవాలి. అందుకే బాధ. పోయిన ఇయర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉంది, ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి వీడియో తీసిన. ఎందుకంటే అందరు అడుగుతారు ఎట్లుంది, అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్పుడు ఇప్పుడు పోయిన ఇయర్ 1 lakh+ ఉన్నాయి, ఇప్పుడు 30K+ ఉన్నాయి అంతే పోస్టులు. ఇప్పుడు 2025 నోటిఫికేషన్ అంటే ఇది 24ది. ఇప్పుడు వచ్చిన 26లో నడిచే ఉంది కదా, ఈ నోటిఫికేషన్లో కూడా 22,000 పోస్టులే రావడం జరిగింది. అప్పుడు కూడా సీసీఐ కూడా ఏమి ఎక్కువ పోస్టులు లేవు, తక్కువనే ఉండడం జరిగింది. కాబట్టి అయితే మనం ఈ నోటిఫికేషన్లో అయితే మనం జాబ్ కొట్టేయాలి, ఇంట్లో కొట్టేయాలి. మళ్ళీ దాంట్లోకి చూడద్దు, ఎప్పుడు పోస్టులు తగ్గుకుంటూనే ఉంటున్నాయి. ఒక విషయం ఏంటంటే పోస్టులు పెరుగుతాయి అంటారు, అదైతే అఫీషియల్గా అయితే ఏది రాలేదు. చూద్దాం, ఏమన్నా వస్తే మనకే ప్లస్ కదా, పెరిగితే మనకే మంచిది. పోస్టులు పెరిగితే ఈజీగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఎంతమంది ఎగ్జామ్ రాసిర్రు, అందరైతే రాస్కోర్ అయితే 40+ పెట్టిన వాళ్ళు అయితే ఏ బాధ లేదు. సీసీఐ క్యాండిడేట్స్ 40+ పెట్టిన వాళ్ళకైతే ఏ బాధ లేదు, హాయిగా ఉండొచ్చు. 40+ పెట్టిన వాళ్ళకైతే ఇక నార్మల్గా తెలుసు, 40+ ఈజీగా తెచ్చుకోవచ్చు చదివితే. ఓకేనా. ఇక ఎన్ఈఎస్సీలో మార్క్స్ అంటే కొంతమందికి 33 ఉన్నాయి, 30 ఉన్నాయి, 27 ఉన్నాయి, 21 ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి. వాళ్ళందరూ బాధపడకండి, సిబిటీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా సీసీఐ క్యాండిడేట్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, మనం ఏఎల్పి అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుదాం. దాని గురించి ఎవరైనా చెప్పడం లేదు, నేను క్లాస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. నా సబ్స్క్రైబర్స్ అయితే 1K రీచ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా కొంతమంది చూస్తేనే కదా మంచిగా, అంటే బూస్టప్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. అందుకోసం అని చెప్పేసి 1K అయ్యాక ఆగి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత తొందరగా 1K అయితే అంత తొందరగా నేను క్లాస్ చేస్తా. 1K అయిన వెంటనే క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈజీగా నేను కండక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి, కొన్ని ఈజీ వేలా అవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నా 1K సబ్స్క్రైబర్లు అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీసీఐ క్యాండిడేట్స్ ఉన్నా, నార్మల్ క్యాండిడేట్స్ ఉన్నా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ కొంచెం తెలిసినట్టయితే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తాను, సెర్చ్ చేస్తా. ఇంకా అందరు అడిగేది ఏంటంటే నన్ను డీవీ ఎట్లా చేస్తారు, అక్కడ ఎట్లా మెడికల్ ఎట్లా ఉంటుంది, అదంతా ఎట్లా ఉంటుంది, ఏమన్నా ఇలా కరప్షన్ అంటే ఉంటాయి కదా, మిస్టేక్స్ ఉంటే ఎలా తీసుకుంటారు, దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది అయితే దాని గురించి అయితే ఒక వీడియో చేస్తా, పెద్ద వీడియో చేస్తా. దాని గురించి సెర్చింగ్ చేస్తున్నా, అందరు అడుగుతారు మా ఫ్రెండ్స్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, దాని గురించి అయితే నేను చేయడం జరుగుతుంది.